కామారెడ్డిలో మీరు ఏమి ఇచ్చారు? ఓటర్లకు ఏమి ఇచ్చారు? కార్యకర్తలకు ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చి గెలిచారు? రాజకీయ నాయకుడు ఖద్దరు బట్టలు వేయగానే కలెక్షన్ అనుకునేది అంత ఈజీగా అనుకుంటున్నాం. చాలా మంది అన్నారు ఇప్పుడు ఈ రోజు నాయకులతో పాటు వెళ్తే మాకు 300 వస్తున్నాయని, కొంతమంది మంది ఇస్తున్నారని చెప్పి ఓపెన్ గా చెప్పారు. మరి మీరేం పంచకుండా మీతో జనాలు నేను ఎవరికి ఫోన్ చేయను, మీకు కార్ బుక్ చేస్తాను, మీరే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి కదా. మీ వెనకాల తిరిగి నా phone కూడా మీకు పెట్రోల్ కొట్టించలేదా బండిలో? ఎక్కడ పోయన్నా అడగండి, నేను పెట్రోల్ పోపించినట్టు కానీ, నేను కింద వాళ్ళకు మద్యం కొనిచ్చినట్టు కానీ, డబ్బులు ఇచ్చినట్టు కానీ కట్టుబడి ఉంటారు ఈ మాట మీద 100%. నేను ఇదే అసెంబ్లీలో రిసిగ్నేషన్ లెటర్ సెక్రటరీ గారికి, స్పీకర్ గారికి ఇచ్చి వెళ్ళిపోతాను. కొంపల్లి ఇల్లు కొంటావు, లేకపోతే వనస్థపురం కొంటావు, తర్వాత బంజారా హిల్స్, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ, నదగిరి హిల్స్. ఆ బయటలో ఒకవేళ నేను ఈయన ఇచ్చిన అంటే రేపే స్పీకర్ గారికి రాజీనామా చేసిపోతాను. రాజకీయం ఒక వ్యాపారం అయిపోయింది. పెట్టుబడి పెడుతున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ అవనివ్వండి, ఇంకోటి డబ్బులు సంపాదించారు. అది వాస్తవం కదా. పొద్దున రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ నిలబడతా, నేను గెలిచి చూపెడతా, నేను ఓడిపోయిన మాట అక్కడ కామారెడ్డిలో ఉండద్దు. ఈ పార్టీ మారననే మాట మీడియా ముందు అంటుంటుంటే ఈ రోజు కామెడీ పదం అయిపోయింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారనంటారు, రేపొద్దున వేరే పార్టీలో కనిపిస్తుంది. పార్టీ మారను, ఇది నేను ఇండియా భారతీయుని, నాకు కులం ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ లేదు. తెలంగాణ ఎన్నికల్లో 119 ఎమ్మెల్యేలు ఒక ఎత్తు, మొత్తం వీరందరిలో కూడా ట్రెండ్ సెట్ చేసిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి గారు. అసలు అది ఎలా సాధ్యమైంది? కేసీఆర్ అంటే తెలిసిందే దేశవ్యాప్తంగా ఒక చరిష్మా ఉన్న నాయకుడు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని ఒక కొత్త ఉత్తేజంతో అధికారంలో తీసుకొచ్చిన నాయకుడు. మరి వీళ్ళిద్దరిని ఓడించాడంటే కేవీ రమణారెడ్డి గారు అసలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళారు? ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు, మాట్లాడదాం. నమస్తే, ఫస్ట్ కంగ్రాట్స్ అండి మీకు ఎంపీ దేశం తరపున. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపిస్తుంది అసలు? ముఖ్యంగా మిమ్మల్ని ప్రధానంగా అడగాల్సిన ప్రశ్న, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళని ఓడించాలని తెలిసినప్పుడు, వీళ్ళిద్దరు పోటీలో ఉన్నప్పుడు మీ మనసులో ఏమనిపించింది? అసలు ఓడించగలని అనుకున్నారా? ఏమనిపించింది? నాకు నా మీద నమ్మకం ఉండేనా, నేను గెలుస్తానని నమ్మకం ఉండే, ప్రజల మీద నాకు నమ్మకం ఉండే కాబట్టి నేను గెలుస్తాను నమ్మకంతోనే ఉన్నాను. ఏ రోజు కూడా నేను నవ్వు ముఖం లేకుండా లేను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్. రమణారెడ్డి గారు అదే ఎలా సాధ్యం? చాలా రిలాక్స్ గా పనిచేశానంటున్నారు, అయినా కానీ ఇద్దరు ఉద్దండులను ఓడించారు. మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మీరు వీళ్ళ మీద గెలవడం కోసం, రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద గెలవడం కోసం? అన్న ఏమి లేదు, ప్రజలకు నమ్మకమే పెట్టుబడిగా పనిచేయాలనుకున్న వాళ్ళ నమ్మకాన్ని పెంచుకుంటూ నేను ఎదిగాను తప్ప, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే సమస్యలను వీటి పట్ల స్పందించినాం, ఉద్యమాలు చేసినాం, మాస్టర్ ప్లాన్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఇలా మక్కల కొనుగోలు కానీ, వరి ఉరి కానీ, ఏదైనా కానివ్వండి, ఏదైతే కేసీఆర్ గారు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారు, ఏదైతే ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారు, ఆ అంశాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఆఖరి వరకు వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద గొడవపడ్డం కానీ, పెన్షన్ ఏం తప్పుపట్టలేదు. ఇప్పుడు పెన్షన్ పెంచడం వల్ల తప్పుపట్టలేదు. వరి ఉరి అన్నాడు, దొడ్డు బియ్యము తప్ప సన్న బియ్యం పండదు కామారెడ్డిలో, కాని పని అది, రైతు నష్టపోతాడు. కాబట్టి దొడ్డు బియ్యమే పండిస్తారు, సన్న బియ్యం పండియరు అని చెప్పినాం. అది కొట్లాన్యం, దొడ్డు బియ్యమే పెడతారు, మీరు నాటేయండి ఎట్లా కొనడో చూస్తాం. అంటే ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద వెళ్ళారు. ఇది ఓకే. మరి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వ్యతిరేక ఓట్లు కానీ రేవంత్ రెడ్డిని ఓడించే విషయంలో ఆ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఎవరన్నారండి? బీఆర్ఎస్ పార్టీ మీద అయిష్టతతోని ఇంకో పార్టీ బీజేపీ కానీ క్యాచ్ చేయలేకపోయింది కాబట్టి అది ఇంకొక పార్టీకి పోయింది. అన్న 2 ఓటర్లు ఉంటాయి, అందులోకి పోయిన ఆకలి అవుతుంది, అందులో బెటర్ ఏదో ఛాయిస్ చూస్తాం కానీ మానేయమే కదా తిండి, బెటర్ ఛాయిస్ చూశారు కాబట్టి కాంగ్రెస్కి వేశారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి చరిష్మా మీదనో లేక కాంగ్రెస్ క్యాండిడేట్లను చూసి ఓటేసారు అనుకోవడం తప్పు. ఒకవేళ ఇది నిజం, ఒకవేళ వాళ్ళు అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే, తప్పుడు అడుగు వేసినట్టే అని నేను అంటున్నా. అన్న 2 విజయాలు ఉంటాయి, ఒకటి నమ్మి వేయడం, రెండోది ఎదుటోన్ని విస్మరించి వేయడం. నన్ను నమ్మి గెలిపించడం నా విజయం అది. కానీ నీకు ఇష్టం లేక నిన్నోడగొట్టాలని నాకు ఓటేస్తా నా విజయం అనుకుంటే తప్పుడు. అదే జరిగిందా రాష్ట్రంలో? అదే జరిగిందండి. మరి మిగతా ఎమ్మెల్యేలు మీలాగా ఉండుంటే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చేది. ఎక్కడ మరి అధిష్టానంలో లోపమా? ఎందువల్ల మిగతా ఎమ్మెల్యేలు ఆ ఓట్లని తమకు అనుకూలంగా తమ ఖాతాలో వేసుకోలేకపోయారు, గెలవలేకపోయారు రాష్ట్ర వ్యాప్తంగా? 2 పిల్లలు ఉంటారు, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు, ఇద్దరికి టిఫిన్ డబ్బాలు కట్టించి పంపిస్తారు స్కూల్కి. ఒకటి తింటాడు, ఒకటి తినడు. తిన్నోడు సమర్థుడా, తిననోడు సమర్థుడా? తిన్నోడే సమర్థుడు కదా. పని చేయాలని క్యాండిడేట్కి ఉండాలా, నేను గెలవాలి అని అనుకొని పని చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఉంటే దురదృష్టం కొద్దీ దగ్గరికి వచ్చి ఓడిపోవడం వేరు. కానీ నీకు నాకు నక్కకు నాగలోకంకున్న ఓట్లు తేడా ఉన్నప్పుడు కూడా నేను క్యాండిడేట్ని అనుకుంటే ఎట్లా? పని చేయాలి కదా. అధిష్టానం ఏం చేస్తుంది, పార్టీ ఏం చేస్తుంది, బీఫామ్ ఇచ్చే వరకు పనిచేస్తుంది. అంతకన్నా నిన్ను బద్దలు గట్టి అయితే నిలబెట్టదు కదా.
నువ్వు గెలవాలని వెనక నుంచి కట్టబెట్టి పొడుస్తూ ఉండదు కదా. మీ పార్టీ అని మీరు ఒప్పుకోరు, ఏ పార్టీ అయినా. బీజేపీ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలో ఓకే, బీజేపీ పార్టీ ఉంది, పద్ధతిగా పనిచేస్తే ఎందుకు ఓడిపోతుంది? పద్ధతిగా పనిచేస్తే రాజకీయ నాయకులు ఎందుకు ఓడిపోతారు? ఇప్పుడు గెలిచిన చాలా నేర్చుకోవాలి కేవీ రమణారెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి 6 గ్యారంటీలతో పాటు అనేక మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభివృద్ధిని చూపించింది, కొత్తగా హామీలు కూడా ఇచ్చింది. ఈ 2 పార్టీలు హామీలు కాదని ప్రజలు మీకు ఎలా ఓట్లు వేశారు? మీరు ఏం చెప్పారు ఓటర్లకి? అభివృద్ధి అంటే ఏంటండి? మీకు ఒక్కరికి ప్రమోషన్ వస్తే అయిపోయినా, ఆయనకు రాకుండా సరేనా? మీకు ప్రమోషన్ వస్తే అభివృద్ధి, నీ పక్కన ఉన్న వాడికి రాకుంటే అభివృద్ధి అయినట్టేనా? అంటే మనకు నేను కారు కొంటా, నేను ఇల్లు కొంటా, అభివృద్ధి అయిందా ఇండియా? అది కాదు కదండి. సమానంగా అందరూ ఎదిగితే, ఎక్కడా సమస్య లేకుండా, అప్పులు కాకుండా ఎదిగితే అది అభివృద్ధి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సిమిలర్ లెవెల్లో ఎదగాలి అందరూ, అప్పుడు కానీ అభివృద్ధి కానట్టు లెక్క. అభివృద్ధి అంటే 4 ఫ్లైఓవర్లు వేస్తే అభివృద్ధి, 50 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ అభివృద్ధి అంటే ఏ అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లారు మీరు అభివృద్ధి గురించి అంటున్నారు, ఓకే. అంటే పూర్తి స్థాయిలో సమాంతరంగా అందరికి అభివృద్ధి జరగలేదు అనేది మీ మాట అర్థమవుతుంది. ఇది ఓటర్లు ఎలా మీరు తీసుకెళ్ళగలిగారు? ఓట్లు ఏ విధంగా మీ లీడర్స్ కరప్ట్, పబ్లిక్ నాన్ కరప్ట్ అనేది నా వాదన. ఎథిక్స్ మోరల్స్ని వదిలేసి రాజకీయం చేయొద్దు అనేది నా వాదన. రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో ఉంటే, డబ్బు మీద ఆశ లేకపోతే బ్యూరోక్రాట్స్ అందరూ పనిచేస్తారనేది నా వాదన, నమ్మకం కూడా. నమ్మకాన్ని పెట్టుబడి పెట్టండి కానీ డబ్బును మధ్యం పెట్టుబడి పెట్టద్దు అని చెప్పినాను. చదువుకున్నోడల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఎంత ఈజీగా అనుకుంటున్నారో, రాజకీయ నాయకుడు కద్దరు బట్టలు వేయగానే కలెక్షన్ అనుకునేది అంత ఈజీగా అనుకుంటున్నారు. అది కాదనా. ఏది ఉన్నా సరే సమాజంలో నా అంతు ఒక పాత్ర కనపడాలా. చదువుకున్నోడు, ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇండస్ట్రియలిస్ట్, ఏ ఊర్లోనైతే పుట్టి పెరిగినావో, ఏ కులంలోనైతే పుట్టినావో, ఏ ఊర్లోనైతే ఏ స్కూల్లోనైతే చదువుకున్నావో, నువ్వు బాధ్యతగా వ్యవహరించే పరిస్థితికి నువ్వు రావాలా. కానీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతావు, కొంపల్లిలు ఇల్లు కొంటావు, లేకపోతే వనస్థలిపురం కొంటావు, తర్వాత బంజారా హిల్స్, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ, నందగిరి హిల్స్ ఎన్ని కొంటావు, కానీ ఇంటికి పోవా, ఊర్లు చూడవా? నీ బాధ్యత లేదా? కామారెడ్డిలో మీరు ఏమి ఇచ్చారు? ఓటర్లకు ఏమి ఇచ్చారు? కార్యకర్తలకు ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చి గెలిచారు మీరు? ఓటర్లకు నమ్మకం ఇచ్చాము, కార్యకర్తలకు భరోసా ఇచ్చాము. లీటర్ పెట్రోల్ లేకుండా, ఒక్కనాడు మందు సీసా లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు పొద్దున్న లేచి కాళ్ళు మొక్కాల మా తల్లిదండ్రుల కన్నా ముందు. కార్యకర్తలకు వాళ్ళు కార్యకర్తలు కదర్ బట్టలు వేసుకొని వచ్చి కార్లు వచ్చి పొద్దుకి మంది ఇస్తాడేమో అని కూర్చుండే కార్యకర్తలు కాదు వాళ్ళు. మీటింగ్ పని పోయినామా, ఊర్లో పని చేసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా, వ్యవసాయం చేసుకున్నామా. లేబర్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు కార్యకర్తలంతా. ఇకపోతే జనం కష్టంలో పిలిస్తే వస్తాడు, ఉంటాడు, నిలబడతాడు, మనకే కష్టం వచ్చినా ఆయన ఉన్నాడు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇవ్వగలిగిన ఇవాళ డబ్బు మధ్యం లేకుండా. ప్రాక్టికల్ గా మీరు చెప్పే మాటలు ఎక్కడ? ఈవెన్ నేను రిపోర్టర్నే, నేనే మాట్లాడాను. చాలా మంది అన్నారు ఇప్పుడు ఈ రోజు నాయకులతో పాటు వెళ్తే మాకు 300 వస్తున్నాయని, కొంతమంది మంది ఇస్తున్నారని చెప్పి ఓపెన్ గా చెప్పారు. మరి మీరేం పంచకుండా మీతో జనాలు నమ్మకంగా అనిపించండి. వాస్తవమే చెప్తున్నారు మీరు కామారెడ్డిలో వెళ్ళి చూడండి కదా. మీరు రండి, నేను రాను, నేనే ఖర్చు ఇస్తాను, నేనే ఇక్కడే ఉంటా, నేను ఎవరికి ఫోన్ చేయను, మీకు కార్ బుక్ చేస్తాను, మీరే వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రండి కదా. మీ వెనకాల తిరిగి పెట్రోల్ కొట్టించలేదా బండిలో మీరు? లేదండి. మీ వెనకాల వచ్చే మహిళలు మీరు ఏ పెట్రోల్ పంప్ కనవ్వండి, ఏ హోటల్ కనవ్వండి, ఏ వైన్ షాప్ కనవ్వండి, ఎక్కడ పోయి అన్నా అడగండి, నేను పెట్రోల్ పంప్ ఇచ్చినట్టు కానీ, నేను గిన్న వాళ్ళకు మద్యం కొని ఇచ్చినట్టు కానీ, డబ్బులు ఇచ్చినట్టు కానీ, లేదా వచ్చిన జనానికి భోజనం తప్ప ఇంకొక రూపాయి గిన్నె ఇచ్చినట్టు కానీ అంటే, నేను ఇదే అసెంబ్లీలో రిసిగ్నేషన్ లెటర్ సెక్రటరీ గారికి, స్పీకర్ గారికి ఇచ్చి వెళ్ళిపోతా అని చెప్తున్నాను. కట్టుబడి ఉంటారు ఈ మాట మీద 100%. ప్రూవ్ ఒక్కటి చేయండి, ఒకటే ఒక్క బయట అది న్యాయంగా మీ తల్లిదండ్రుల మీద నమ్మకంతో, మీ ఆత్మ మీద నా విశ్వాసంతో ఆ బయట తీసుకోండి నిజాయితీగా. ఆ బయటలో ఒకవేళ నేను గిన్ని ఇచ్చిన అంటే రేపే స్పీకర్ గారికి రాజీనామా చేసిపోతాను. వాస్తవాన్ని వాస్తవంగా తీస్తే తప్పని అనట్లేదు, వాస్తవాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అది అంటున్నాను. అవును, దాన్ని ఎవరైనా ఖండించాల్సింది. ఇంకొక మాట, ప్రధానంగా ఇప్పుడు అధికార పార్టీ సహజంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఆ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారంటే సహజంగా, నేను అనేది బీఆర్ఎస్ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లా, వ్యతిరేక పార్టీకి సంబంధించి ఉన్నారంటే అక్కడ అభివృద్ధి విషయంలో కొంచెం డల్ గా ఉంటుంది. మరి మీ ఒక టాస్క్ కదా, ఎవరు ముఖ్యమంత్రి గారు అట్లా చూస్తారు చిన్న చూపు ఆ కాన్స్టిట్యున్సీ మీద అని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు నేను, సహజంగా జరుగుతున్నది. సహజంగా అదే. ఇప్పుడు ఎవరుంటే ఆ చైర్ గురించి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ అంటలేం కదా, ముఖ్యమంత్రి అంటున్నాం, పేరు పెట్టట్లేదు కదా. ఎమ్మెల్యే కామారెడ్డి, ఎవడుంటే వాడు, వెంకటరమణారెడ్డి, ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళు. కానీ ముఖ్యమంత్రి కూడా అంతే, ఎవరుంటే వాళ్ళు. కానీ ఆయన చిన్న చూపు చూస్తా అంటే రాజ్యాంగం ప్రకారంగా పరేడ్ క్యాపిటల్ కింద
ఎంతనైతే నియోజకవర్గానికి ఏ శాఖకి ఎంతనైతే అలొకేషన్ చేయాలనో ఎవరు ఆపినా ఆగదన్న అది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా నేను అడగను కదా, నాకు అవసరం లేదు కదా ఎక్స్ట్రా అడిగి నేను ఎక్స్ట్రా మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగానే ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ అక్కడ గెలవాలి రేపు అని అనుకున్నాడే అనుకుందాం, ఆయన్నే ఇస్తాడు కదా. ఆయనే గెలవాలనుకున్నప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ నిలబడతా, నేను గెలిచి చూపెడతా, నేను ఓడిపోయిన మాట అక్కడ కామారెడ్డిలు ఉండొద్దు, నేను వెంకటరమణారెడ్డిని మీ ఓడగొడతా. ఆలోచనలు చాలా వినూత్నంగా ఉన్నాయి వెంకటరమణారెడ్డి గారు, అందుకే మీరు ఇద్దరు ఉద్దండలు ఓడించారనేది మాకు స్పష్టం అవుతుంది. ప్రధానంగా ఇంకొక ప్రశ్న, మీరు రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత కోల్పోయారు, ఎంత సాధించుకున్నారు, ఎంత సంపాదించారు ఏంటి? డబ్బుతో ఏముంటుందన్న, డబ్బు ఎంత ఉంటే ఏం చేస్తుంది? ఏంది, బంగారం తింటే పొద్దున బంగారం వస్తుంది, కానీ అన్నం తింటే పొద్దున రావాల్సింది వస్తుంది. అది నేర్చుకుంటే ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుస్తుంది, దేని విలువ దానికి ఉంటుంది. ఒక మనిషి బతకడానికి అవసరం ఎంత ఉంటుందో అంత ఉంటూ, ఒక నలుగురికి సేవ చేయడానికి ఉంటూ, అనారోగ్యం వచ్చే సమయంలో ఏదన్నా ఆధారంగా ఉండాలని ఆలోచించే వరకు అది న్యాయం. కానీ 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పోయినా సరే నా కుటుంబం ఇంకో 10 తరాలు బతకాలని సంపాదిస్తారు చూడండి, దేనికోసం అన్న ఏం చేస్తారు? ఈ రోజుల్లో రమణారెడ్డి గారు రాజకీయం ఒక వ్యాపారం అయిపోయింది, పెట్టుబడి పెడుతున్నారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ అవనివ్వండి ఇంకోటి డబ్బులు సంపాదించున్నారు. అది వాస్తవం కదా, మీకు తెలిసిన విషయం కదా, అది మీ గురించి నేను మాట్లాడలేదు. ఎక్కువ శాతం పరిస్థితి అలాగే ఉంది, రాజకీయం అంటే వ్యాపారం. మరి ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి మీరు ఏం సాధిద్దామని వచ్చారు రాజకీయాల్లోకి? రాజకీయ నాయకులు ఎన్జిఓలనే కమర్షియల్గా తయారు చేసినటువంటి రాజకీయ నాయకులు మార్పు రావాలని, ఈ రాజకీయంలోనే మార్పు వస్తే అందరూ బాగుంటారనేది నా ఆలోచన. దానికోసమే రాజకీయంలోకి వచ్చినాం. మారరండి. స్వాతంత్రం అట్టిగానే వచ్చిందా? లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, పేర్లు బయటకు రాకపోవచ్చు, వాళ్ళ ఆత్మలు అయితే మన చుట్టూనే తిరుగుతాయి కదా. ఇవాళ ఇటు సుఖం అంతా ఫ్రీడమ్ ఫైటర్ చేసిందే కదా. నాతోని పాటు కార్యకర్తలు, ఇవాళ 10,000 మంది కార్యకర్తలు ఉన్నారు, డబ్బు మద్యం రుచి చూడని వాళ్ళు. ఈ 10,000 మంది కార్యకర్తలతో ఒక్క లీడర్ మొదలైండు. ఈ ఒక్క లీడర్ రేపొద్దున 4 కాన్స్టిట్యూన్సీలు 5 కాన్స్టిట్యూన్సీలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. మీరు చెప్తుంది వింటుంటే మాకు అనిపిస్తుంది ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఒక మద్యం ఖర్చు పెట్టకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రోజు గెలిచారంటే మీరు నిజంగా మిగతా వాళ్ళు కూడా ఆదర్శం కావాలని కోరుకుందాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంది రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ అనేది చాలా మంచి స్కీమ్, చేయడంలో తప్పే లేదు. అది ఎంత లాస్ అయినా సరే ప్రభుత్వానికి చేయాలి, అది మామూలు ప్రజలకు ఉపయోగపడేది, అది చేయాలి. 108 కూడా స్టార్ట్ చేయాలి, అది తప్పలేదు. ఒక ముఖ్యమంత్రి మంచి స్కీములు చాలు చేసినప్పుడు చేయాలి. ఇలా 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ గారు, 3,000 ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, తప్పలేదు. ఉచిత బస్సు మీద ఏమంటారు మీరు? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేటప్పుడు ఆర్టీసీకి నష్టం రాకుండా, ఆల్టర్నేట్గా ఆటో వాళ్ళ జీవితాలు ఇబ్బంది కాకుండా దాన్ని ఆల్టర్నేట్ సోర్సెస్ చూస్తూ ఏదైతే ఆర్టీసీకి నష్టం కాకుండా ఇంకొక రకంగా ఆదాయం పెరిగేటట్టు బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ షీట్ను, ప్రొజెక్షన్ని, ఎక్స్పెండిచర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ దాన్ని పద్ధతిగా నడపాలి. కానీ ప్రజలు రమణారెడ్డి గారు మీ చేతి మీద ఏంటో ఒకసారి చూపించండి టాటూ. ఏంటంటే టాటూ? ఐఎమ్ ఇండియన్ ఫర్ ఎవర్ ఇన్ లోటస్ అనేది నా సంకేతం అంతా. అంటే ఏంటి రెండు? నేను పార్టీ మారను, ఇది నేను ఇండియా భారతీయుని, నాకు కులం ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ లేదు, నేను లోటస్ను వదలను అని చెప్పడానికి వేసుకున్నట్టు. ఇది ఈ పార్టీ మారననే మాట మీడియా ముందు అంటుంటుంటే ఈ రోజు కామెడీ పదం అయిపోయింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారనంటారు, రేపొద్దున వేరే పార్టీలో కనిపిస్తారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, ఆలోచన ఏమైనా ఉందా మీకు కూడా? నేను ఏది మారనండి, మారేవాడి అసలు ఎలా మారుతారండి పార్టీ అన్నోడిని నేను మారాల్సి వచ్చింది, అదే నా బాధ. పార్టీ ఎలా మారుతారు అని ప్రశ్నించిన ఒక కలెక్టర్ని, ఎలా మారుతారండి పార్టీ, అసలు వీళ్ళకేం అనిపించదా అని అన్నా. అటువంటి నేనే కండువా మార్చిన. కండువా మార్చడానికి కారణాలు స్వార్థం కాదు, నేను అనుకున్నటువంటి ఆలోచన ప్లాట్ఫామ్ కోసం. ఆ ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రోజు 2018 వేసినటువంటి టాటూ ఇది. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించారు, నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి రాజకీయాల్లో? ఏముంటుందన్న టార్గెట్ ఏం లేదు, ఒకటే టార్గెట్, 20 ఏళ్ళ నుంచి ఒకటే టార్గెట్, అవినీతి రహిత నియోజకవర్గం ఉండాలి. లీడర్ కరప్ట్, బ్యూరోక్రసీ కాదు, లీడర్ కరప్ట్, పబ్లిక్ కరప్ట్ కాదు, లీడర్ మారాలి. సో నేను చేసి చూపెట్టాలి, ఎథిక్స్ మొరల్స్ వదలొద్దు అని నేను అనుకున్నా. దానికే నాంది పలికిన క్యాడర్ను తయారు చేసుకున్నాం, ఇవాళ నియోజకవర్గాన్ని తయారు చేసినాం, ప్రజల్ని నమ్మకాన్ని చూరుకున్నాం. ఇంకా రాను ఈ మార్పు జరిగితే నాకు అంతకన్నా పెద్ద టాస్క్ ఏం లేదు, నాకు ఎటువంటి ఆశ కూడా లేదు. కానీ ఒక మెసేజ్ అయితే పాస్ అని అవుతుంది కదా. 100 టీవీలతో మాట్లాడితే ఒక 50 టీవీలలో నన్ను నచ్చుతా కదా. నేను కొందరికి ఎగసక్కంగా ఉన్నా 50 మందికి నచ్చుతుండొచ్చు, అందులో 20 మంది ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు, 10 మంది ఎడిట్ అయినాక 10 మంది అయినా ఫార్వర్డ్ చేస్తారు కదా, సరిపోద్ది కదా. 10% అంటే మొదలైనట్టే కదా. నేను ఇంత పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి రమణారెడ్డి గారు. మీరు అనుకున్నట్టుగా మనస్ఫూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి మార్పు రావాలని కోరుకుందాం. ఒక కామారెడ్డినే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొస్తా అంటున్నారు కేవీ రమణారెడ్డి. శేషబిపి దేశం, హైదరాబాద్.